అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం చతుర్దశి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. అయితే రేపు అమావాస్య. ఈ అమావాస్యతో పితృపక్షాలు ముగియనున్నాయి. అయితే ఈరోజు చతుర్దశి. ఈరోజు ఎవరైతే విషపూరితమైన ఆహారం సేవించి చనిపోయి ఉంటారో, ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారో, ఆకస్మికంగా మధ్యలో చనిపోయి ఉంటారో అలాంటి వారికి శ్రాద్ధాలు, పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన వారి ఆత్మకి మోక్షం ప్రాప్తిస్తుంది, మరుజన్మ ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు చేసే తిలతర్పణాలతో ఆ ఆత్మకి రుణం అనేది తగ్గిపోయి మరుజన్మ అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంగళవారం, హస్త నక్షత్రం, చతుర్దశి. హస్త నక్షత్రంలో చంద్రుడు మరియు కుజుడు అంటే శశిమంగళ యోగం. శశి అంటే చంద్రుడు. చంద్రకళ ఎవరి ముఖంలో ఉంటుంది అంటే ఈశ్వరుడి దగ్గర. ఈశ్వరుడు చంద్రమౌళేశ్వరుడు. ఇక ఈరోజు మంగళవారం, దుర్గాదేవి కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత, కుటుంబంలో సఖ్యత ప్రాప్తిస్తాయి. అంతేకాకుండా వీటితో పాటు మన మనసు స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఈ నామాన్ని జపించడం వలన పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనల్ని ప్రేమించేవారై ఉండొచ్చు, మనల్ని ద్వేషించేవారై ఉండొచ్చు, మనల్ని అభిమానించే వాళ్ళై ఉండొచ్చు. వారు ఎక్కడున్నా కూడా వారిని కాలమే మార్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత అహంకారంగా ఉన్నా, ఎలాంటి వారైనా కూడా కాలం అనేది వారిలో మార్పు అనేది తీసుకొస్తుంది. కానీ ఇవన్నీ ఏవి శాశ్వతం కాదు, మనసు మాత్రమే శాశ్వతం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే మన మనసుకి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటి నుండి బయటపడాలంటే దానికి ఉండే ఒకే ఒక మార్గం భక్తి మార్గం. ఈ భక్తి మార్గంతో దేనినైనా సాధించవచ్చు. భక్తి మార్గం అంటే భగవంతుడిని పూజించడం, ఇంకా ప్రకృతిని పూజించడం. ఒక గురుకులం ఉండేది. ఆ గురుకులంలో చాలామంది శిష్యులు కూడా ఉండేవారు. ఒకరోజు గురువు గారు ఒక అరటిపండు గెలను తీసుకొచ్చి శిష్యులందరికీ ఒక్కొక్క అరటిపండునిచ్చి ఎవరూ లేని ప్రదేశంలో దీనిని మీరు భుజించాలి అని చెప్పగా శిష్యులందరూ కూడా వారి వారి ఇళ్లకు ఆ అరటిపండును తీసుకుని వెళ్ళిపోతారు. మరుసటి రోజు అందరూ తినేసి వస్తారు. కానీ ఒక బాలుడి చేతిలో మాత్రం అరటిపండు అలానే ఉంటుంది. అప్పుడు గురువుగారు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎందుకు దీన్ని తినలేదు అని అడగగా ఆ పిల్లాడు, గురువుగారు మీరు ఎవరూ లేని ప్రదేశంలో అరటిపండును తినాలి అని చెప్పారు. కానీ ఎవరూ లేని ప్రదేశం నాకు కనిపించలేదు. ఎందుకంటే అన్ని చోట్ల పరమాత్ముడు ఉన్నాడు. నాలోనూ పరమాత్ముడు ఉన్నాడు, నీలోనూ పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఎవరూ లేని ప్రదేశం నాకు కనిపించలేదు. అందుకే నేను ఈ అరటిపండును తినలేకపోయాను. నన్ను మన్నించండి గురువుగారు అని తెలియచేయగా గురువుగారు ఆ బాలుణ్ణి ప్రశంసించి మంచి విద్యను అందజేస్తారు. ఈ సన్నివేశం ఎక్కడ జరిగింది అంటే భక్త ప్రహ్లాదుడు తన గురుకులంలో ఉన్నప్పుడు ఈ సన్నివేశం జరిగింది. అలాగే ప్రపంచంలో కూడా, ప్రపంచమంతటా అన్ని చోట్ల భగవంతుడు నిండి ఉంటాడు. ఈ కథలోని సారాంశం ఏమిటంటే మన జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, అన్ని చోట్ల భగవంతుడు ఉంటారు. అయితే కర్మ అనేది మనకి అడ్డొస్తూ ఉంటుంది. ఆ కర్మను తొలగించుకోవాలి అంటే మనం అత్యంత నమ్మకాన్ని భగవంతుని మీద ఉంచాలి. అలానే ధర్మ కార్యాలను ఆచరిస్తూ ఉండాలి. అలా ఆచరిస్తూ ఉన్నప్పుడు కర్మ అనేది తగ్గిపోతూ ఉంటుంది. జీవితంలో సత్కార్యాలు కాకుండా పాపకార్యాలు ఆచరిస్తూ ఉంటే ఆ పాపం అనేది పెరిగి మనకు, మన పిల్లలకి కూడా అలా అలా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా సత్కార్యాలు ఆచరిస్తూ ఉండాలి. ఈ సత్కార్యాలు ఆచరించడం వలన పాపం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అలా పుణ్యం పెరగడం వలన, అలా సత్కార్యాలు ఆచరించడం వలన మీ కర్మకి మీరు కష్టాలు ఎదురైనప్పటికీ ఈ పుణ్యఫలం వలన మీ పిల్లలకు అంతా శుభమే జరుగుతుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు
పేదవాళ్ళుగా ఉన్నా వాళ్ళ పిల్లల వల్ల శ్రీమంతులు అవుతూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఆచరించిన మంచి పనుల వల్ల పుణ్యం ప్రాప్తించి ఆ పిల్లలలో సద్బుద్ధి పెరిగి జ్ఞానం పెరిగి మంచి నడవడికతో తల్లిదండ్రులకి గౌరవాన్ని తీసుకొస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఎటువంటి ధర్మకార్యాలు ఆచరిస్తూ ఉంటామో వాటి పుణ్యఫలం మన పిల్లలకు అందుతుంది. ఇదే ఈరోజు మంచి మాట. అయితే రేపు సూర్యగ్రహణం. రేపు సూర్యగ్రహణం భారతదేశంలో కూడా ఉంది అని చాలామంది తెలియజేస్తున్నారు. కానీ పంచాంగంలో కానీ భారతదేశంలో సూర్యగ్రహణం అనేది కనిపించడం లేదు. భారతదేశంలో సూర్యగ్రహణం గోచరించడం లేదు కాబట్టి ఈ నియమాలు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం అనేది విదేశాలలో మాత్రమే ఉంటుంది కాబట్టి వారు మాత్రమే ఈ నియమాలను పాటించాలి. మనకి భారతదేశంలో ఎక్కడా కూడా సూర్యకిరణాలు అనేవి తాకడం లేదు కాబట్టి మనం భారతదేశంలో వారు సూర్యగ్రహణానికి సంబంధించిన నియమాలను పాటించాల్సిన అవసరం లేదు. రేపు మహాలయ అమావాస్య. అయితే చాలామంది చనిపోయిన వారి ఫోటోను పెట్టుకొని బట్టలు పెట్టి ఆ బట్టలు ఎవరికైనా దానంగా ఇవ్వడం మరియు చనిపోయిన వారి పేరు మీద అన్నదానం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ 15 రోజులు పితృపక్షాలలో ఎవరైతే ఆచరించలేని వారు ఉంటారో వారు ఈ అమావాస్య రోజున ఆచరించవచ్చు. ఇంకా పౌర్ణమి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ చనిపోయిన వారు కూడా ఈ అమావాస్య రోజు ఆచరించవచ్చు. ఇలా ఆచరించే సంప్రదాయం మీకు ఉన్నట్లయితే నమ్మకంగా ఆచరించండి. ఇలా ఆచరించడం వలన పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇక ఈరోజు శబ్దం శ్రావ్యం. శబ్దం శ్రావ్యంలో డమరుకం. డమరుకం చాలా విశేషమైనది. ఈ డమరుకం అనేది భగవంతుని చేతిలో కూడా ఉంటుంది. ఈ డమరుకం అనేది ఒక్కసారి మోగించగానే 24 అక్షరాలు బయటికి వస్తాయట. ఆ అక్షరాలు ఎవరి చెవిలో అయితే వినబడతాయో అవి మైండ్ని జాగృత వ్యవస్థకు తీసుకొస్తుందట. ఎన్నో నరాలను జాగృత వ్యవస్థకు తీసుకొచ్చేస్తుందట. అందుకే డమరుకం చాలా విశేషమైనది. శివుడి చేతిలో కూడా చాలా విశేషమైన డమరుకం ఉంటుంది. అది దదీచి మహర్షి యొక్క వెన్నుపూస నుండి తయారు చేసినటువంటి డమరుకం. ఈ డమరుక నాదానికి చుట్టుపక్క ఉండే ఎన్నో అగోచర శక్తులు దూరమైపోతాయట. అంత గొప్ప నాదం డమరుక శబ్దం. ఈ డమరుక శబ్దం అంటే శివుడికి ఎంతో ప్రియం. ఈ డమరుక శబ్దాన్ని శివుడికి మోగించినట్లయితే తనను తాను మర్చిపోయి ఆనందంగా తాండవం చేస్తూ నాట్యమాడుతూ ఉంటారట. అదే కోపంలో ఉన్నప్పుడు ఈ డమరుక నాదాన్ని శివుడికి వినిపిస్తుంటే ఆ నాట్యం నుండి వచ్చే లహరీలు శత్రువులు అంటే రాక్షసులు కూడా మూర్చిపోయేలాగా చేస్తుందట. అంటే అంత గొప్ప లహరీలు ఆ డమరుక నాదం నుండి వెలువడతాయి. అయితే చాలామంది ఈ డమరుకాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అంటూ ఉంటారు. కానీ అది చాలా అబద్ధం. డమరుకం ఇంట్లో ఉండవచ్చు. ఈ డమరుక శబ్దాన్ని ఇంట్లో మోగించి ఆ డమరుక నాదాన్ని వింటూ ఉంటే చెవిలో ఉండే సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయట. అదే అమ్మవారి దేవాలయంలో డమరుక నాదాన్ని చేస్తే అమ్మవారి గుడిలో దైవశక్తి అనేది ఇంకా ఇంకా పెరిగిపోతుందట. అంతేకాకుండా అమ్మవారికి పూలని అలంకరించి డమరుక నాదాన్ని చేసినట్లయితే అమ్మవారి శరీరం నుండి ఆ నాదానికి పూలు జాలువారుతూ కనిపిస్తాయట. అంటే ఆ డమరుక నాదానికి అమ్మవారు కూడా నృత్యం చేస్తున్నారా అన్నట్లు ఉంటుందట ఆ దృశ్యం. ఈ డమరుక నాదాన్ని శైవ క్షేత్రాలలో విశేషంగా వాయిస్తూ ఉంటారు. ఈ డమరుకాలలో చిన్నవి పెద్దవి ఉంటాయి. కాశీ క్షేత్రంలో కూడా ఈ డమరుకాన్ని పూజా సమయంలో సప్తఋషి హారతి సమయంలో దీన్ని వాయిస్తూ ఉంటారట. అంతేకాదు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి దగ్గర కూడా పూజా సమయంలో ఈ డమరుకాన్ని మోగిస్తూ ఉంటారట. అలా డమరుక నాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరమశివుడు ఆనంద లహరీల్ని ప్రదర్శిస్తూ ఉంటారట. కాబట్టి ఇంట్లో కూడా ఒక చిన్న డమరుకాన్ని పెట్టుకొని ఆ డమరుక నాదాన్ని వింటూ ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు ఈ డమరుక నాదం మనిషి స్వభావాన్ని కూడా మార్చేస్తుందట. ఇదే ఈరోజు శబ్దం శ్రావ్యం. ఇక దివ్య పూజ. రేపు మహాలయ అమావాస్య బుధవారం, చాలా మంచి రోజు. అయితే రేపు బ్రాహ్మణుల చేతిలో అంటే ఎవరైనా బ్రాహ్మణులు వేద పారాయణం చేస్తే అది కూడా నారాయణ సూక్తం
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం అంటూ నారాయణ సూక్తాన్ని విన్నా లేక బ్రాహ్మణుల చేత పారాయణం చేయించి వారికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకున్నా కూడా పితృదోషాలుంటే దూరమైపోతాయి. ఇది పితృదేవతల పేర్ల మీద సంకల్పం చేసి పారాయణ చేసినట్లయితే వారికి మోక్షమే ప్రాప్తిస్తుందట. అంత గొప్పది నారాయణ సూక్తం. అంటే స్వరలోపం లేకుండా నారాయణ సూక్తం చేయడం వలన మోక్షం ప్రాప్తిస్తుంది. ఇక ఉదయాన్నే తలస్నానం చేసుకుని మహావిష్ణువునికి పూజించి అర్చించి తర్వాత భక్తిగా ఏదైనా ప్రసాదం వండి దాన్ని ఒక ఆకులో పెట్టి పితృదేవతల పేర్లతో కాకులకి పెట్టడం, గోవుకి లేక మూగ ప్రాణులకి పెట్టడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. లేదా ఏదైనా పితృదేవతల పేర్ల మీద ఎవరికైనా ఆహారాన్ని అందించడం, ఏదైనా దానం చేయడం వలన కూడా పితృదోషాలు తొలగిపోయి వారికి పితృదేవతల ఆశీస్సులు ప్రాప్తిస్తాయి. ఇవన్నీ చేయడం మాకు వీలు కాదు అనుకునేటటువంటి వారు ఉదయాన్నే ఇంట్లోనే మహావిష్ణువుని పూజించి తులసి అర్చన చేసుకోవడం వలన నారాయణ అనుగ్రహం ప్రాప్తించి మీలో చైతన్యం పెరిగి పితృదేవతల ఆశీస్సులు కూడా ప్రాప్తిస్తాయి. ఇక ఆయుక్ష్యం. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం సునాముఖి చూర్ణం. ఎవరైతే పిల్లలు ఆహారం తినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారో, అజీర్తి అనేది ఉండి కడుపులో నొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయో, ఇంకా మూలవ్యాధి లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఇలాంటి వారందరికీ కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ మద్యపానం ఎక్కువగా సేవించే వాళ్ళల్లో కూడా ఈ మూలవ్యాధి ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాంటి వారికి కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే పిల్లలకి 15 రోజులకు కానీ నెలకు కానీ ఒకసారి 1/2 టీ స్పూన్ రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తాగించడం వలన పిల్లలకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రాత్రిపూట దీనిని ఒక 1/2 స్పూన్ సేవించి పడుకోవడం వలన వాళ్ళకి ఆ సమస్యలు తగ్గిపోతాయి. ఈ సునాముఖి చూర్ణం కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తుంది, కడుపులో ఉండే వామ్స్ను తగ్గిస్తుంది, అంతేకాకుండా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ చూర్ణం మలబద్ధకానికి అత్యంత అద్భుతమైనది. ఇక ఆలయ దర్శనం. ఈరోజు మంగళవారం. హనుమంతుని దర్శనం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు భాగ్యనగర్లో ఉన్నటువంటి విశేషమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఆపదల నుండి విముక్తికి, క్రీడల్లో జయం ప్రాప్తించేందుకు, ఇంట్లో సంకటాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మ చెక్కలో నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, విప్ప నూనె కానీ వేసి 2 జ్యోతుల్ని వెలిగించి పూజించాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.